ఓకే, వాళ్ళ స్టోరీ చెప్పాలా? ఇది భగవాన్ బుద్ధ అని ఒక బుక్ అన్నమాట. ఆ బుక్ లో ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇన్సెక్ట్. ఓకేనా? ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇన్సెక్ట్ అంటే గౌతమ్ బుద్ధుడు తపస్సు చేస్తున్నావు అనమాట, మెడిటేషన్ చేసేవారు. చేసినప్పుడు తనకి ఇలా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మైండ్ ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యేది. ఎంత కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టి కూర్చోవాలన్నా ఒక 5 minutes కూర్చోగానే మళ్ళీ ఇలా ఏదో ఒకటి థాట్స్ రావడము, ఏదో ఒకటి ఆలోచించడము, ఇలా చేసేవారు అనమాట. సో నేను అన్ని వదిలేసుకొని, రాజ్యాన్ని వదిలేసుకొని, అన్ని వదిలేసుకొని నేను వచ్చాను కదా, అస్సలు నా మైండ్ ఎందుకు అస్సలు కాన్స్టెంట్ గా ఉండట్లేదు, నేను మెడిటేషన్ ఎంత చేసినా అస్సలు నాకు ఫోకస్ ఎందుకు ఉండట్లేదు అని తను లోపలనే ఆలోచిస్తుంటారు. నా వల్ల అవుతుందా, ఇదంతా నేను చేయగలుగుతానా అని ఒక థాట్ ఉండేది అనమాట. సో అప్పుడు ఇలానే చూస్తూ ఉంటే ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు మీద ఒక చిన్న ఇన్సెక్ట్, అయితే ఆ స్పైడర్ ఇలా ఎక్కుతుంటది అనమాట. ఇది ఇలా ఎక్కుతుంటది, మళ్ళీ కింద పడిపోతుంది, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. అట్లా ప్రతిసారి ప్రతిసారి మళ్ళీ అలానే కంటిన్యూ ఎక్కి 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 11th టైము చెట్టు ఎక్కేస్తుంది అనమాట. సో అప్పుడు గౌతమ్ బుద్ధుడికి రియలైజ్ అవుతుంది అనమాట. తను ఆలోచిస్తారు, ఏమని ఆలోచిస్తారంటే, అది ఇంత చిన్న పురుగు, చిన్న ఇన్సెక్ట్ ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తుంది కదా, నేను ఎందుకు ప్రయత్నం చేయొద్దు? నేను దృఢ విశ్వాసంతో నేను కంపల్సరీ ఇది సంకల్పం పెట్టుకొని, నేను మంచి ధ్యానం పెట్టుకొని, మంచిగా నా కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా ఒక ప్లేస్లో పెట్టుకొని నేను చేస్తా అని ఇలా ధ్యానానికి మంచిగా ఫోకస్తో ధ్యానానికి కూర్చుంటారు. అప్పుడు అలా ఆయన ధ్యానం చేస్తూ 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 ఇప్పుడు ఆయన లేకున్నా ఆయన పేరు, ఆయన ప్రతిష్ట, ఆయన పేరు ప్రతి మెడిటేషన్లో కానీ ప్రతి దాంట్లో ఆయననే తలుచుకుంటారు. ఒక విశ్వానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారనమాట. మెడిటేషన్ చేస్తే వి విల్ కనెక్ట్ టు అవర్ సోల్. ఓకే, మనము మంచిది ఏది, చెడు ఏది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, మనము కళ్ళు మూసుకొని మమ్మల్ని మేము రికగ్నైజ్ చేసుకుంటే మన ఫ్యూచర్లో మనం ఏది చేసినా, ఏది ప్రాబ్లం వచ్చినా ప్రతిదానికి మనం ఫేస్ చేసుకోవచ్చు. ప్రతిదానికి మనకు ఆ దేవుడే, ఆ యూనివర్సే మార్గం ఇస్తుంది అని చెప్పేసి ఆయనే చాటి చెప్పారనమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. మనం అదే అంటారు కదా, ట్రై అంటిల్ యూ గెట్ సక్సీడ్. సో దిస్ ఈస్ ద డోంట్ గివ్ అప్. దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఇవన్నీ వస్తాయి. ట్రై బట్ డోంట్ క్రై. Try until you get succeed. Don't give up. So these are all the moral of the story. So we can learn from this. Okay? Arthamainda? Yes.